ఏఐటీయూసీ కృషి వల్లనే సింగరేణి కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు యాజమాన్యం ఒప్పుకుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ తెలిపారు. శనివారం భూపాలపల్లి ఏరియాలోని స్థానిక కొమరయ్య భవన్లో ఏఐటీయూసీ నాయకులతో కలిసి సంఘం ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. సింగరేణిలో కార్మిక వర్గానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే యొక్క నిర్ణయం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గత సంవత్సరంన్నర కాలంగా ఇది యాజమాన్యంతో మాట్లాడుతూ మొన్న 7వ తారీఖున జరిగిన చైర్మన్ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లో ఈ యొక్క సమస్యను చేర్చడం జరిగింది. దీని మీద చైర్మన్ గారు, మిగతా డైరెక్టర్లు, మా యూనియన్ ప్రతినిధులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు సింగరేణి స్థాయిలో మనం ఏదైతే ఎక్కువ అనారోగ్యానికి గురైన కార్మిక వర్గం ఎవరినైతే ఎంపానల్ హాస్పిటల్ అయిన హైదరాబాద్ పంపిస్తూ ఉన్నామో సరైన ట్రీట్మెంట్ దొరకక డబ్బులు వాళ్ళు ఫైన్ ఇంకా ఎక్స్ట్రా ఛార్జీలు ఫీజులు వసూలు చేస్తున్న సంగతి. అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి ఎక్కువగా వాళ్ళకు అందుబాటులో లేని కార్పొరేట్ వైద్యం త్వరగా మనమే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించి అతి త్వరలో బహుశా ఈ 2-3 నెలల్లో ఈ కార్పొరేట్ వైద్యానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాదులో ఖాళీగా ఉన్న హాస్పిటల్ను ఈరోజు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ను చూడడం జరుగుతూ ఉంది. వాటిని టేక్ ఓవర్ చేయడమా లేకపోతే కొనడమా ఏదైనా తీసుకొని కార్మిక వర్గానికి కార్పొరేట్ వైద్యం సింగరేణి ద్వారా అందించడం అనేది లక్ష్యంగా ఏఐటీయూసీ యొక్క డిమాండ్ను మేనేజ్మెంట్ ఈరోజు ఆమోదించినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని వెంటనే ఇంకా యాజమాన్యం స్పీడ్గా దీని యొక్క వేగం పెంచాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ యొక్క ప్యానల్ హాస్పిటల్ కార్మిక వర్గాన్ని పంపడం ద్వారా అయ్యే ఖర్చు సుమారు 200 కోట్ల పైచీలు ఖర్చు అవుతూ ఉన్నది. అదే మనం నడపడం ద్వారా సుమారు 100 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉండదు. కాగా మిగతా కార్మిక వర్గాన్ని, మిగతా అదర్ పబ్లిక్ కూడా మనం సేవ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దీన్ని ఆమోదించినందుకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. దీన్ని కార్మికులు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం.